హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అలాగే రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అలాగే ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా ఆమె పెళ్ళి కన్నుల పండుగగా జరిగింది. ఆమె పెళ్ళి కన్నుల పండుగగా జరిగింది. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హర్ వెడ్డింగ్ వాజ్ ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్. హర్ వెడ్డింగ్ వాజ్ ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్ అని చెప్తూ ఉంటాము. అంటే ఆమె పెళ్ళి కనువిందుగా జరిగింది లేదా కనుల పండుగగా జరిగింది అనే అర్థం వస్తుంది. ఏ ఫీస్ట్ ఫర్ ద ఐస్ అంటే కనువిందుగా లేదా కనుల పండుగగా అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. హర్ స్మైల్ ఈజ్ ఏ ఫీస్ట్ ఫర్ మై ఐస్. హర్ స్మైల్ ఈజ్ ఏ ఫీస్ట్ ఫర్ మై ఐస్ అంటే ఆమె నవ్వు నాకు కనువిందుగా ఉంది. ఆమె నవ్వు నాకు కనువిందుగా ఉంది లేదా కనుల పండుగగా ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే అతని పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. అతని పెళ్ళి లేదా ఆమె పెళ్ళి చాలా ఘనంగా జరిగింది అని చెప్పాలి అనుకుంటే హర్ వెడ్డింగ్ వాజ్ వెరీ గ్రాండ్. హర్ వెడ్డింగ్ వాజ్ వెరీ గ్రాండ్ అని చెప్తూ ఉంటాము. అంటే చాలా ఘనంగా జరిగింది అనే అర్థం వస్తూ ఉంటుంది. తరువాత నీ విషయాలలో నేను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. నీ విషయాలలో నేను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో I don't want to meddle in your affairs. I don't want to meddle in your affairs అని చెప్తూ ఉంటాము. మెడల్ లేదా మెడలింగ్ అప్ అంటే జోక్యం చేసుకోవడం లేదా కలుగ చేసుకోవడం ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. దీన్నే మనం మరోలా ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ అఫైర్స్. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ యువర్ అఫైర్స్ అని కూడా చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దైర్ క్వారల్స్. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దైర్ క్వారల్స్ అంటే వారి గొడవల్లో నువ్వు జోక్యం చేసుకోవడం లేదా నువ్వు కలుగ చేసుకోవడం నీకు మంచిది కాదు. వారి గొడవల్లో నువ్వు కలుగ చేసుకోవడం లేదా జోక్యం చేసుకోవడం నీకు మంచిది కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే నీకు మంచిది కాదు. టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ క్వారల్స్. టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ క్వారల్స్ అంటే వారి గొడవల్లో కలుగ చేసుకోవడం లేదా వారి గొడవల్లో జోక్యం చేసుకోవడం అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే వై ఆర్ యు మెడలింగ్ ఇన్ హర్స్ అఫైర్స్. వై ఆర్ యు మెడలింగ్ ఇన్ హర్స్ అఫైర్స్ అంటే అతని విషయాల్లో నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు. అతని విషయాల్లో నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నేను కలలో కూడా అనుకోను. నేను కలలో కూడా అనుకోను లేదా కలలో కూడా ఊహించుకోను ఇలా అంటూ ఉంటాం కదా. నేను కలలో కూడా అలా అనుకోను, కలలో కూడా అలా చేయను అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ వుడెంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్. ఐ వుడెంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్ అని చెప్తూ ఉంటాము. అంటే నేను దాన్ని కలలో కూడా అనుకోను. ఐ వుడెంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్ అంటే నేను దానిని కలలో కూడా అనుకోను అనే అర్థం వస్తుంది. దీన్నే మనం మరోలా ఐ డోంట్ డ్రీమ్. దీన్నే మనం మరోలా ఐ డోంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్. ఐ డోంట్ ఈవెన్ డ్రీమ్ ఆఫ్ ఇట్ అని కూడా చెప్తూ ఉంటాము. ఈ రెండు వాక్యాలకి అర్థం నేను కలలో కూడా అనుకోను లేదా కలలో కూడా ఊహించను ఇలాంటి అర్థాలే వస్తూ ఉంటాయి. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ వుడ్ నెవర్ డ్రీమ్ ఆఫ్ ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెన్ టు హిమ్. ఐ వుడ్ నెవర్ డ్రీమ్ ఆఫ్ ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెన్ టు హిమ్ అంటే అతనికి ఏదైనా చెడు జరగాలని నేను కలలో కూడా అనుకోను. నేను కలలో కూడా అనుకోను అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే ఐ నెవర్ డ్రీమ్డ్ యూ వుడ్ డూ దిస్. ఐ నెవర్ డ్రీమ్డ్ యూ వుడ్ డూ దిస్ అంటే నువ్వు ఇది చేస్తావని లేదా ఇలా చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు.
ఐ నెవర్ డ్రీమ్డ్ అంటే నేను ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. యూ వుడ్ డూ దిస్ అంటే నువ్వు ఇది చేస్తావని లేదా ఇలా చేస్తావని అనే అర్థాలు వస్తూ ఉంటాయి. తర్వాత నేను దారి తప్పిపోయాను. నేను దారి తప్పిపోయాను. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ లాస్ట్ మై వే. ఐ లాస్ట్ మై వే అని చెప్తూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం. ఐ కుడెంట్ రిమెంబర్ విచ్ వే టు గో సో ఐ గాట్ లాస్ట్. ఐ కుడెంట్ రిమెంబర్ విచ్ వే టు గో సో ఐ గాట్ లాస్ట్ అంటే నేను ఏ దారిలో వెళ్ళాలో గుర్తు తెచ్చుకోలేకపోయాను కాబట్టి నేను తప్పిపోయాను. ఐ కుడెంట్ రిమెంబర్ అంటే నేను గుర్తు తెచ్చుకోలేకపోయాను. విచ్ వే టు గో అంటే ఏ దారిలో వెళ్ళాలో. సో ఐ గోట్ లాస్ట్ అంటే అందువలన లేదా కాబట్టి నేను దారి తప్పాను అనే అర్థాలు వస్తూ ఉంటాయి. అలాగే ఐ డిడ్ంట్ రిమెంబర్ విచ్ వే టు గో. ఐ డిడ్ంట్ రిమెంబర్ విచ్ వే టు గో అంటే నాకు గుర్తు లేదు. ఐ డిడ్ంట్ రిమెంబర్ అంటే నాకు గుర్తు లేదు. ఐ కుడెంట్ రిమెంబర్ అంటే నేను గుర్తు తెచ్చుకోలేకపోయాను. నేను గుర్తు తెచ్చుకోలేకపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది. ఐ డిడ్ంట్ రిమెంబర్ విచ్ వే టు గో సో ఐ గాట్ లాస్ట్. ఐ డిడ్ంట్ రిమెంబర్ విచ్ వే టు గో సో ఐ గాట్ లాస్ట్ అంటే నేను ఏ దారిలో వెళ్ళాలో నాకు గుర్తు లేదు. సో అందువలన లేదా కాబట్టి ఐ గాట్ లాస్ట్ అంటే నేను తప్పిపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అలాగే ఐ లాస్ట్ మై వే అండ్ వెంట్ టూ ఫార్. ఐ లాస్ట్ మై వే అండ్ వెంట్ టూ ఫార్ అంటే నేను దారి తప్పిపోయి చాలా దూరం వెళ్ళిపోయాను. నేను దారి తప్పి చాలా దూరం వెళ్ళిపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు సాయంత్రం ఇంట్లో ఉంటావా. నువ్వు సాయంత్రం ఇంట్లో ఉంటావా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో విల్ యూ స్టే అట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. విల్ యూ స్టే అట్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ అని అడుగుతూ ఉంటాము. దీన్నే మరలా విల్ యూ బీ హోమ్ ఇన్ ద ఈవినింగ్. విల్ యూ బీ హోమ్ ఇన్ ద ఈవినింగ్ అని కూడా అడుగుతూ ఉంటాము. ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. వేర్ విల్ యూ బీ టుమారో. వేర్ విల్ యూ బీ టుమారో అంటే నువ్వు రేపు ఎక్కడ ఉంటావు. నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అనే అర్థం వస్తుంది. అలాగే ఇఫ్ యూ టెల్ మీ వేర్ యూ విల్ బీ టుమారో ఐ విల్ కమ్ టు మీట్ యూ. ఇఫ్ యూ టెల్ మీ వేర్ యూ విల్ బీ టుమారో ఐ విల్ కమ్ టు మీట్ యూ అంటే నువ్వు రేపు ఎక్కడ ఉంటావో నాకు చెప్తే నేను వచ్చి నిన్ను కలుస్తాను. నువ్వు రేపు ఎక్కడ ఉంటావో నాకు చెప్తే నేను వచ్చి నిన్ను కలుస్తాను ఇలాంటి అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నేను 1-2 గంటల మధ్య తింటాను. నేను 1-2 గంటల మధ్య తింటాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ ఈట్ బిట్వీన్ 1 and 2 o'clock. ఐ ఈట్ బిట్వీన్ 1 and 2 o'clock అని చెప్తూ ఉంటాము. అంటే నేను 1-2 గంటల మధ్య తింటాను అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఐ ఈట్ బిఫోర్ 1 o'clock. ఐ ఈట్ బిఫోర్ 1 o'clock అంటే నేను 1 గంటకి ముందే తింటాను. బిఫోర్ 1 o'clock అంటే 1కి ముందే లేదా 1 గంటకి ముందే అనే అర్థం వస్తుంది. అలాగే ఐ ఈట్ బిఫోర్ 1 o'clock అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఐ ఈట్ బిఫోర్ 1 o'clock అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను 1కి ముందే లేదా 1 గంటకు ముందే తినేస్తాను. ఐ ఈట్ బిఫోర్ 1 o'clock అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ అంటే ఎట్టి పరిస్థితులలో లేదా ఎలాంటి పరిస్థితులలో అయినా నేను 1కి ముందే లేదా 1 గంటకు ముందే తింటాను అనే అర్థం వస్తుంది. తర్వాత అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు గెట్ దేర్. ఐ డోంట్ నో హౌ టు గెట్ దేర్ అని చెప్తూ ఉంటాము. అదే హౌ కెన్ ఐ గో దేర్ అలోన్. హౌ కెన్ ఐ గో దేర్ అలోన్ అంటే నేను అక్కడికి ఒంటరిగా ఎలా వెళ్ళగలను. నేను అక్కడికి ఒంటరిగా ఎలా వెళ్ళగలను లేదా ఒక్కదానినే అక్కడికి ఎలా వెళ్ళగలను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అదే కెన్ వి గో దేర్ బై బైక్. కెన్ వి గో దేర్ బై బైక్ అంటే మనం అక్కడికి బైక్లో వెళ్ళగలమా. మనం అక్కడికి బైక్లో వెళ్ళగలమా. కెన్ వి గో అంటే మనం వెళ్ళగలమా అనే అర్థం వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎవరైనా వచ్చారా. ఎవరైనా వచ్చారా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో
హ్యాస్ ఎనీ వన్ కమ్, హ్యాస్ ఎనీ వన్ కమ్ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరలా డిడ్ ఎనీ వన్ కమ్, డిడ్ ఎనీ వన్ కమ్ అని కూడా చెప్తూ ఉంటాము. అదే సీ ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ కమ్, సీ ఇఫ్ ఎనీ వన్ హ్యాస్ కమ్ అంటే ఎవరైనా వచ్చారేమో చూడు, ఎవరైనా వచ్చారేమో చూడు అనే అర్థం వస్తుంది. అదే ఇఫ్ సమ్వన్ కమ్స్ టెల్ మీ ఇమీడియట్లీ, ఇఫ్ సమ్వన్ కమ్స్ టెల్ మీ ఇమీడియట్లీ అంటే ఎవరైనా వస్తే లేదా ఎవరైనా వచ్చినట్లయితే వెంటనే నాకు చెప్పు. టెల్ మీ ఇమీడియట్లీ అంటే వెంటనే నాకు చెప్పు అనే అర్థం వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్. బాయ్ బాయ్.